75వ వార్డు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి నందమూరి తారక రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీ మరి స్థాపించడం, బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి వెనకబడిన కులాలందరికీ ఉపయోగపడాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం స్థాపిస్తే ఆ కుటుంబాలు భవిష్యత్తు బాగుంటుంది. దాంతో ఆ రోజు మంచి ముందు చూపుతో ఆలోచించి ఎన్టీ రామ గారు మరి తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. దాని ద్వారాగా ఈరోజు పార్టీ అవలంబించి ఈ రోజు 44 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ రోజు మొన్న జరిగినటువంటి రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే గాజువాక నియోజకవర్గం ప్రసాద్ శ్రీనివాసరావు సమన్వయకర్త ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి మీటింగ్ లో అన్ని వార్డుల ప్రెసిడెంట్ సెక్రటరీలు పిలుపునివ్వడం, మరి ఆ ఆధారంలో రేపు ఈ రోజు 29వ తారీఖుని మరి ఎన్టీ రామారావు గారు స్థాపించిన రోజు కాబట్టి దాన్ని పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రతి వార్డులో కూడా మరి ఎన్టీ రామారావు స్థాపించిన కాడి నుంచి ఉన్నటువంటి సీనియర్ నాయకుల్ని కొంతమందిని మీరు ఎన్నుకొని వాళ్ళకి మరి గౌరవంగా సన్మానాలు చేయవలసిన అవసరం కూడా ఉందని వాళ్ళు ప్రకటించడం జరిగింది. దాన్ని అనుసరించుకొని ఈ రోజు 75వ వార్డులో ఎన్టీ రామారావు విగ్రహం వద్ద ఈ రోజు ఈ జనాలు పిలవడము, మరి దానికి సన్మానకర్తలు కూడా మరి మీకు తెలియజేస్తారు మీడియా ద్వారాగా. ఎందుకంటే దీని చీఫ్ గెస్ట్ గా ముఖ్య అతిథిగా పులి రమణారెడ్డి గారు, మా వార్డు ప్రెసిడెంట్ మరి నమ్మప్పారావు గారు, అలాగే మా డైరెక్టర్ గ్రీన్ బ్రూటింగ్ డైరెక్టర్ గారు మొల్లి పెంటరాజు గారు, అలాగే మరి ఉరుకుట అప్పారావు గారు సన్మానకర్తలు, అలాగే మా టీకటి పెంటయ్య గారు సన్మానకర్తలు, అలాగే మన చౌదరి గారు సన్మానకర్తలు, అలాగే తిరుపతి గారు సన్మానకర్తలు, అన్నబై నోకరాజు గారు సన్మానకర్తలు, మొల్లి సోమనాయుడు గారు సన్మానకర్త, తోకాటి అప్పారావు గారు సన్మానకర్తలు, అలాగే మన నంబారి పైడే అన్న, మరి వీళ్ళందరూ పార్టీ పుణ్యకా నుంచి పనిచేస్తున్న పార్టీ జెండాను మోస్తున్నారు కాబట్టి వాళ్ళని మరి చాలా మంది ఉన్నారు మా గ్రామంలో, చాలా మంది అందరికీ చేయాలంటే అవ్వదు. మా గాజువాక నియోజకవర్గంలో 10 మంది సెలెక్ట్ చేసుకున్నాం అన్నారు. వార్డు పరంగా మీరు ఏదైతే చేసుకున్నాను చెప్పారు దాన్ని అనుసరించి నేను అందరిని సెలెక్ట్ చేసుకుని ఈ రోజు సన్మానం చేయడానికి మరి అవకాశం కల్పించారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ 44 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏదైతే మన డాక్టర్ మాజీ ముఖ్యమంత్రి నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం ఒక మంచి ఆశయంతో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలుగుదేశం పార్టీ అనే ఒక పార్టీని స్థాపించి ఇటు రాజకీయంగా గాని విద్యాపరంగా గాని దేశంలోనే తెలుగు వారికి ఒక గౌరవం అంటూ ఉండాలని చెప్పి మంచి మనసుతో ఒక పార్టీని స్థాపించి